జోహార్ వావిలాల గారు, జోహార్ వావిలాల గారు, జోహార్ వావిలాల గారు. తల కొద్ది పోయింది. అందరికీ నమస్కారం. ఈరోజు సత్తెనపల్లిలో రోజు రోజుకి పరిస్థితులు దిగజారిపోతున్నాయి. వైసీపీ పాలన అంటానికి నిదర్శనం ఏంటంటే, జీవితాంతం ఎవరైతే మద్యపాన నిషేధం కోసం పాటుపడ్డారో ఆ వ్యక్తి అయిన వావిలాల గోపాలకృష్ణయ్య గారి స్మృతివనంలో వైఎస్ఆర్సీపీ నాయకులు బర్త్డే వేడుకలు జరుపుకోవడమే కాకుండా రికార్డింగ్ డ్యాన్సులు, తాగి చిందులేయటం లాంటి చిల్లర పనులు చేసి తమ ఘనతను చాటుకున్నారు. మేము ఎటువంటి దుర్మార్గ పనులైనా చేస్తామని చెప్పి మేము ఒకటే చెప్తున్నాం. జీవితాంతం పోరాడిన మద్య నిషేధంపై పోరాడిన వావిలాల గోపాలకృష్ణయ్య గారికి ఇది తీవ్ర అవమానం. మేమందరం కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం తెలుగుదేశం పార్టీ తరఫున. దీనికి పర్మిషన్ ఇచ్చిన అధికారుల మీద కానీ, ఎందుకంటే ఈరోజు వాకింగ్ కూడా పర్మిషన్ ఇవ్వలేదు కరోనా నిబంధనలు అడ్డం పెట్టి. కానీ ఈరోజు రికార్డు డ్యాన్సులకు ఎలా అనుమతి ఇచ్చారు, బర్త్డే వేడుకలకు ఎలా అనుమతి ఇచ్చారని చెప్పి మేమందరం కూడా తెలుగుదేశం పార్టీ తరఫున ప్రశ్నిస్తున్నాం. దీనికి సంబంధించిన అధికారుల మీద, దీనికి సంబంధించిన బాధ్యులపై వెంటనే చర్యలు తీసుకోవాలని మేమందరం కూడా తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. దీనికి సంబంధించిన బాధ్యులపై చర్యలు తీసుకోకపోతే తెలుగుదేశం పార్టీ తరఫున తీవ్ర ఉద్యమానికి దారితీస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. నమస్తే అండి. గుంటూరు జిల్లా సత్తెనపల్లి అంటేనే వావిలాల గోపాలకృష్ణ గారి పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. ఎందుకంటే ఆయన స్వాతంత్ర సమరయోధులు, దక్షిణాది గాంధీగా కూడా ఆయన పిలువబడతారు. ఆయన మద్యపాన వ్యతిరేకం కోసం కూడా అహర్నిశలు కృషి చేశారు. అటువంటి మహనీయుని స్మృతివనం అటువంటి సత్తెనపల్లిలో ఆయన ఘాటు పక్కనే స్థానిక వైసీపీ నాయకులు రాత్రి తప్పతాగి వీరంగం సృష్టించారు, రికార్డింగ్ డ్యాన్సులు చేశారు. ఇది చాలా దుర్మార్గం, చాలా అభ్యంతరకరం. దీన్ని మా జనసేన పార్టీ సత్తెనపల్లి చాలా తీవ్రంగా ఖండిస్తుంది. దీని మీద తక్షణమే బాధ్యులైన వారిపై, సంబంధిత అధికారులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని కూడా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం.